Hi students, welcome to Dawood EduTech YouTube channel. I think this is the 8th video of Navodaya and the Sainik entrance exam coaching. Okay, I hope in this we are presently discussing speed maths. In the speed maths, nearly 8 videos are completed. In this video, we will discuss total shortcuts of arithmetic. So arithmetic is nothing but maths. So this not only useful for this coaching, okay, it will be useful for your regular studies also. That's why continuously we are working in here. See, so today shortcuts are arithmetic shortcuts. In this is module 2. In this module 2 we will discuss about squares. The squares we have 46 square, 47 square, 48 square, 49. Presently in the previous video we will discuss about that which is end with 0, which is so I think after the 1, like that means 0, after 0 we got 1, so or below 0, that means we got 9. So that case how to solve the squares. Okay, this case today we are discussing that regular squares, that means 46 square, 47 square, 48 square, 49 square, 50 square, like that. Normal squares, how to multiply. Here also we have small shortcuts we are observing here. See, the first one is 46 square. 46 square already we know about that. 45 square we can easily done. 45 square nothing but 25, last 25, 4 into 5, not 20. So we are adding here, we got 20 into 25, like that we can change anything. So already we know about that. Same as is today we will discuss only 46 square. See, 46 square. Okay, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనము క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 46 స్క్వేర్. సో 46 స్క్వేర్, 47 స్క్వేర్, 48 స్క్వేర్, 49 స్క్వేర్, 50 స్క్వేర్, ఇటువంటి వాటికి మనం స్క్వేర్స్ ఎలా చేయాలి? ఓకే, ప్రీవియస్గా మనం ఏం చేసాము, ఓన్లీ 45 స్క్వేర్ లేదా పక్కన 0 ఉంటే ఎలా చేయాలి వాటికి చేసాం. ఇది 46 స్క్వేర్ అనేది మనకు కొంచెం డిఫరెంట్. అంటే ఇదేది మన 4 ఉంది, 6 ఉంది, దీన్ని ఎలా చేయాలి? ఓకే, ఇక్కడ చూడండి మనకు ఆన్సర్ ఎంత వచ్చిందంటే 2116 అని ఇక్కడ చూపిస్తున్నాం. దీనికి ఏం చేయాలంటే మీరు 46 స్క్వేర్కి బేస్ దగ్గర ఉన్నటువంటి వాల్యూ ఏది? బేస్ వాల్యూ అంటే ఏంది అంటే 0తో ఎండ్ అయ్యే వాల్యూనే మనం బేస్ వాల్యూగా తీసుకుంటున్నాం ఏ నెంబర్కైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ టేకింగ్ హియర్ 46 స్క్వేర్. 46 స్క్వేర్కి బేస్ వాల్యూ ఏది ఉంటుంది? 50 స్క్వేర్, అంతే కదా. 50 స్క్వేర్ ఎంతో ఫస్ట్ మీరు రాసిస్తేయండి. 50 స్క్వేర్ వాల్యూ ఎంత? 2500. 2500 అనేది 50 స్క్వేర్. తర్వాత ఏం చేయాలి? ఇక్కడ ఉన్నటువంటి 46కి 50కి 46 డిఫరెన్స్ ఎంత? 50 మైనస్ 46 వి గెట్ ఆన్సర్ 4. కాబట్టి ఇది స్క్వేర్లో కదా ఉండేది మనకు, కాబట్టి 2 జీరోలు యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు ఏం చేయాలంటే 2500 మైనస్ 400 రాసుకొని తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే ఎంతైతే మనం ఇక్కడ తీసేసామో అది స్క్వేర్ చేయాలి. ఓన్లీ దాన్ని మాత్రమే స్క్వేర్ చేయాలి. అంటే ఇప్పుడు ఎంత వస్తుంది? 4 స్క్వేర్ కానీ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 16 వస్తుంది. సో ప్లస్ 16 యాడ్ చేయాలి. ఇది కూడా ఒక షార్ట్కట్. మీరు రెగ్యులర్గా ఉన్నటువంటి నెంబర్స్ అంటే 36 కానీ, 37 కానీ, 38 కానీ, సో 39 కానీ, ఇటువంటి దీని మధ్యలో ఉన్నటువంటి నెంబర్ 5 కాకుండా 05 ఉంటే ఈజీగా చేయొచ్చు. సో ఈ విధంగా ఉన్నప్పుడు మీరు ఈ దగ్గర ఉన్న చేయడం. అంటే మళ్ళీ 41 స్క్వేర్కి మీకు తెలుసు మెథడ్, ప్రీవియస్గా నేను చెప్పాను 41 స్క్వేర్కి ఎలా చేస్తామని. అదేవిధంగా 19 స్క్వేర్ అటువంటి వాటికి ఎలా చేయాలి, 0 కంటే కింద ఉంటే ఎలా చేయాలో చెప్పాను. ఇది కూడా ఒక మెథడ్ అనమాట, దీంట్లో ఫాలో అయిపోండి. సో ఇది ఎలా ఉంది మనకు చూడండి. ఇక్కడ టోటల్గా 2500 నుంచి 400 పోతే సో 2100 ప్లస్ ఒక 16, టోటల్ వి గాట్ 2116 అనేది మనకు ఆన్సర్. సో 46 స్క్వేర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు మనము 40 స్క్వేర్ చూద్దాం. సేమ్ 47 స్క్వేర్. 47 స్క్వేర్కి ఇలా చేయాలి. సో 47 స్క్వేర్ కూడా అంతే, ఇదే ప్రాసెస్. దీనికి నియర్గా దగ్గర ఉన్నటువంటి బేస్ వాల్యూ ఎంత? 50. సో 50 స్క్వేర్ ఏమవుతుంది? 2500 అనేది దాని యొక్క బేస్ వాల్యూ. తర్వాత మనం ఎంత 50 నుంచి 47 అనేది ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి? సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 3 అనేది వస్తుంది.
కాబట్టి మీరు ఏం చేయాలా, ఆ 3ని ఇక్కడ మనము యాడ్ చేసుకుంటాం. అంటే 3ని యాడ్ చేయడం అంటే, సో ఇది స్క్వేర్ కదా, సో 3 స్క్వేర్ కదా, 3 స్క్వేర్ అంటే మన 9 వస్తుంది, అలా కాదు 3 కాబట్టి మనం 50 నుంచి 47ని తీస్తే మనకి ఎంత వచ్చింది 3 కాబట్టి ఈ 3కి రెండు జీరోస్ యాడ్ చేయాలి, ఎందుకంటే ఇది 47 స్క్వేర్ కాబట్టి మనకి 3 జీరోస్ యాడ్ చేసి తీసేసేయాలి. ఓకే, తర్వాత ఏం చేయాలంటే 3 మనకి వెళ్ళడం ముందే మనం ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది 3 కదా, 3ని ఒకసారి స్క్వేర్ చేయాలి. సో +9 అనేది వస్తుంది. ఓకే, 2500 300 వెళ్తే మనకు సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది, 2200 + 9 2209 అనేది మనకు దానికి సంబంధించినటువంటి ఆన్సర్. సో లైక్ దట్ యూ కెన్ మల్టిప్లై ఎనీథింగ్ ఈజీలీ విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ మెథడ్. ఓకే, సో విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ మెథడ్, అండర్స్టాండ్ మా. నెక్స్ట్ 48 స్క్వేర్ చూద్దాం. నెక్స్ట్ 48 స్క్వేర్. సో 48 స్క్వేర్కి ఎలాగ మనం 48 స్క్వేర్ తీసుకోవాలి. 48 స్క్వేర్ కూడా సేమ్ ప్రాసెసే. ఫస్ట్ దీనికి ఉన్న దగ్గర ఉన్న బేస్ వాల్యూకి స్క్వేర్ చేయండి. దగ్గర ఉన్న బేస్ వాల్యూ ఏది మనకు 50కి స్క్వేర్ చేస్తే 2500 వస్తుంది. తర్వాత మనం ఎంతైతే బేస్ వాల్యూ స్క్వేర్ చేసామో ఆ ఉన్నటువంటి ఆ పైన ఉన్నటువంటి ఆ నెంబర్కి సో మనం మైనస్ చేసి సబ్ట్రాక్ట్ చేసి వచ్చిన నెంబర్ని దీనిని తీసేసేయాలి. అంటే 50 - 48గానే చేస్తే మన 2 వస్తుంది. 2కి ఒక 2 అడిషనల్గా జీరోస్ మనం యాడ్ చేసేసి దానితో తీసేసేయాలి. తర్వాత ఎంతైతే డిఫరెన్స్ మనకి ఇక్కడ వస్తాను 2 వస్తాను కదా, ఈ 2ని ఒకసారి స్క్వేర్ చేయాలి. 4 వస్తుంది. సో +4 అనేది ఇక్కడ యాడ్ చేయాలి. ఇది మొత్తం మనము యాడ్ చేస్తే ఇలా సరిపోతుంది. 2500 - 200 అంటే 2300 + 4 2304. ఓకే, ఇది స్టూడెంట్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కడ కూడా మీరు ఏ బుక్లో కూడా సో యాక్యురేట్గా ఈ వేదిక మ్యాథ్స్ సంబంధించిన ట్రిక్స్ దొరకవు. ఇది నెంబర్ ఆఫ్ మనకు బాగా పనికొచ్చేటి మాత్రం నేను తీసుకొని చెప్తున్నాను, అన్నీ మీకు అవసరం లేదు. ఇది మస్ట్ సైనిక్ రాసే వాళ్ళకు చాలా ఇంపార్టెంట్. నవోదయ కంటే కూడా సైనిక్ ఎవరైతే రాస్తున్నారో సైనిక్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా ఆర్ఎంఎస్ ఎగ్జామ్ కానీ ఒలింపియాడ్ ఎగ్జామ్స్ ఉన్న రాస్తున్న వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ అనమాట, నెంబర్ ఆఫ్ ఇవి. కాబట్టి ఇది మాత్రం మీరు నెగ్లెక్ట్ చేయకుండా అన్ని మెథడ్స్ని ఫాలో కండి. సో ఇది వేదిక్ మ్యాథ్స్ కోసం సపరేట్గా ఫీజు చేసుకొని మీరు మన ప్రజెంట్లో ఉన్న తిరుపతిలో వీటిలో చూస్తున్నట్లయితే దానికి మనకు 10,000 అబోవ్ ఫీజు పెట్టి దాన్ని సపరేట్గా చెప్తున్నారు. ఈ విధంగా నేను ఈ క్లాస్లో మీకు ఇంక్లూడ్ చేసి చెప్తున్నాను. అందుకే ఫస్ట్ ఉన్నటువంటి ఈ కోచింగ్లో ఫస్ట్ ఈ 10 days వరకు పూర్తిగా నేను ఈ వేదిక్ మ్యాథ్స్ బేస్ చెప్తున్నాను. దీన్ని కొంచెం అబ్జర్వ్ చేయండి. మీరు ఎంత బాగా అబ్జర్వ్ చేసుకుంటే లైఫ్లో మీరు రాసే ఎగ్జామ్ ప్రతిదాని పనికి వస్తుంది. ఈ నోట్స్ మాత్రం మీరు పారేయద్దు, క్వాలిటీగా రాసుకొని నీట్గా పెట్టుకోండి. ఓకే, దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను పంపిస్తున్నాను. పాసిబిలిటీ అయితే దాన్ని ప్రింట్అవుట్ తీసుకోండి, లేదా మీరు అలాగే మొబైల్లో అయినా సరే దేంట్లోనైనా సరే స్టోర్ చేసి పెట్టుకోండి. అంటే నేను చెప్తున్నటువంటి పీడిఎఫ్ కూడా మీకు నేను ఫార్వర్డ్ చేస్తున్నాను. కాబట్టి దీన్ని కూడా ఈ వేదిక్ మ్యాథ్స్ ఎక్కడ దొరకదు, కొంచెం చూసుకొని సో ఇది యూజ్ అవుతున్న ఉద్దేశంతో మీకు చెప్తున్నాను స్టూడెంట్స్. సో దీన్ని ఫాలో కాండి. ఇది ఎవరికైనా పనికి వస్తుంది, నాట్ ఓన్లీ 6th 7th ఇలా కాదు, 10th పనికి వస్తుంది, ఇంటర్ పనికి వస్తుంది, బ్యాంక్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు పనికి వస్తుంది, గవర్నమెంట్ సెక్టార్లు రాస్తున్నటువంటి ఎగ్జామ్స్ డిఎస్సికి కానీ లేదా ఏపీపీఎస్సీ ఎగ్జామ్, గ్రూప్స్ ఎగ్జామ్ అన్నిటికీ కూడా ఈ స్పీడ్ మ్యాథ్స్ అనేది కామన్ సిలబస్, గుర్తుపెట్టుకోండి. ఇటువంటివి వస్తే మన స్పీడ్ ఎలా చేయాలనే ఉద్దేశంతో మీకు నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇది కొంచెం మీరు అవగాహన చేసుకోండి. ఇది పేరెంట్స్ కూడా మీరు సో కొంతమంది ఎగ్జామ్ రాస్తుంటారు, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. మీరు చెక్ చేసుకోండి ఒకసారి. నా ఫస్ట్ వీడియో నుంచి ప్రీవియస్ వీడియోస్ యూట్యూబ్లోకి వెళ్ళి ప్లేలిస్ట్ ఉన్నటువంటి ఆ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. నేను ఇవన్నీ మీకు ఫ్రీగానే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను ప్రస్తుతానికి. సో మళ్ళీ మీ ఎగ్జాము వాళ్ళ సైనిక్ నవోదయ వాటైతే అవి సపరేట్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఇది మాత్రం మీకు ఫ్రీగానే ఉన్నాయి కాబట్టి టోటల్గా సో ఆ వీడియోస్ చూడండి. ఫస్ట్ నుంచి ఇంతవరకు ఫాలో కాకపోతే ఫస్ట్ నుంచి సో దాన్ని చూసుకుంటారండి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. అది హోప్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు అది యూస్ఫుల్ అవుతుంది. సో ఇంకా నేను చేయడానికి నెంబర్ ఆఫ్ వీడియోస్ చేయడానికి చాలా పాసిబిలిటీ అవుతుంది. సో థ్యాంక్ యూ, చూస్తూ ఉండండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఎగ్జామ్ ఇంకో చూద్దాం మనం. ఇక్కడ 50 స్క్వేర్ అని మీకు తెలుస్తుంది. 50 స్క్వేర్ నథింగ్ బట్ 2500 బేస్ వాల్యూ అప్పటి నుంచి అదేగా తీసుకుంటున్నాం. అంటే నేను ప్రస్తుతాన్ని 50 స్క్వేర్ గురించి డిస్కస్ చేస్తున్నాను. ఓకే, అంటే ఇక్కడ 46 నుంచి 54 వరకు ఎలా రాయాలి అనేదాన్ని మనం ఆ బేస్ వాల్యూతో అలా చేయాలన్నమాట. ఒకవేళ 35 నుంచి
44 వరకు ఎలా రాయాలనేది కూడా మీరు బేస్ వాల్యూ ఏది తీసుకుంటాం, అప్పుడు 40 తీసుకుంటాం. ఏదైతే బేస్ తీసుకుంటామో అది మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అన్నమాట. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను, మీ నెంబర్ ఆఫ్ చేయొచ్చు. ఇప్పుడు 15 నుంచి 25 వరకు బేస్ 20 తీసుకోవాలి. అదే 35 నుంచి 45 వరకు బేస్ అనేది 40 తీసుకోవాలి. సో 45 నుంచి 44కు ఉన్నటువంటి 54కు ఉన్నటువంటి బేస్ అనేది ఎంత తీసుకోవాలా టోటల్గా, సో 50 అనేది తీసుకోవాలా. అదేవిధంగా 55 నుంచి సో నెక్స్ట్ ఉన్నటువంటి 64కు ఉన్నటువంటి బేస్ ఎంత తీసుకోవాలా, 60 బేస్ తీసుకోవాలా. అంటే దాని స్క్వేర్ ఏమైతే తీసుకొని ఆ స్క్వేర్ నుంచి మైనస్ చేసుకుంటూ వచ్చేస్తే మన ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఓకే, ఇప్పుడు 51 స్క్వేర్ ఎలా చేయాలో చూద్దాం. సో 51 స్క్వేర్ అంటే 51 స్క్వేర్కి బేస్ వాల్యూ ఎంత 50, ఇది కూడా బేస్ 15 కదా, 2500 అని కామన్గా రాసేస్తాం. ప్లస్ ఇప్పుడు ఇక్కడ ఎగస్ట్రాగా ఎంత ఉంది, 50 కంటే 1 ఎగస్ట్రా ఉంది కాబట్టి దీనిలాగే సో 1 పక్కన 2 జీరోస్ పెట్టేసి ఇక్కడ అడిషన్ చేసేసేయాలి. ఓకే, తర్వాత ఎంత స్క్వేర్ ఎక్కువ 1 కాబట్టి ఆ 1తో ఇప్పుడు ఇక్కడ అడిషనే చేయాలి, సపరేట్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. సో పై వాల్యూలు కూడా మైనస్ వాల్యూ కింద వాల్యూ అడిషనే చేయాలా. ఎక్కడ సపరేట్ చేయాలా, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లేస్లో 22,500 తర్వాత 400 ఉంది, ఈ గ్యాప్లో ఉన్నటువంటి సపరేట్ చేయాలా. అంతేగాని మీరు అది 50 కంటే తక్కువ ఉన్నప్పుడు, అంటే బేస్ వాల్యూ కంటే తక్కువ ఉన్నప్పుడు సపరేట్ చేస్తాం, బేస్ వాల్యూ కంటే ఎక్కువ ఉన్నప్పుడు అడిషన్ చేస్తాం, అంతా అడిషన్ చేస్తాం, టోటల్ వాల్యూస్ అడిషన్ చేస్తాం. సో తర్వాత ఎంత వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. మీకు 1 స్క్వేర్ వాల్యూ 1 కాబట్టి మనకి టోటల్గా వాల్యూ ఏమవుతుంది, 2500 ప్లస్ 1 అంటే 2600 ప్లస్ 1 2601 అనేది మనకు ఆన్సర్. ఓకే, ఇలాగే ఇప్పుడు మనము ఇంకా మిగతా నెంబర్స్ కూడా చూస్తూ వద్దాం. మీరు నోట్స్లో నోట్ చేయండి. ఒకవేళ సో ఫాస్ట్గా ఉన్నట్టయితే పాస్ చేసి రాసుకోండి, ఏం కాదు. మీరు ఎంతసేపు అయినా మీరు రాసుకోవచ్చు. మీకు టైమింగ్ అనేది ఇట్లా చేయడం వల్ల వీడియో మీకు ఎంతసేపు అయినా యూజ్ ఉంటుంది ఉద్దేశంతో నేను చేస్తున్నాను. నెక్స్ట్ అంటే ఆడికి ఎండ్ అయిపోయేది ఏమి ఉండదు క్లాసు కాబట్టి మరి ఎంతసేపు అయినా మీరు ఈరోజు సంబంధించిన వాటిని కంప్లీట్ చేయండి. ఒకేసారిగా అన్నిటినీ వీడియో చూడడానికి ట్రై చేయొద్దు. సో ఈరోజు వీడియో ఈరోజే చూడండి, నిన్న వీడియో నిన్న, లేదా మళ్ళీ మీరు చూడలేదు ఒకవేళ ఏదైనా కారణాల వల్ల అయితే బ్యాక్ వెళ్ళి చూడండి. కానీ ఒక్కసారిగా అన్ని వీడియోలు ఒకే రోజు కానీ చేసినారా మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు. కాబట్టి ఒక వీడియో ఒకరోజు చేసి ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు అట్లే గుర్తుండిపోతాయి లైఫ్ లాంగ్. సో చూస్తానంటే ఎటువంటి ప్రాబ్లం అయినా సరే మీరు చూస్తానంటే ఆన్సర్ చెప్పే విధంగా, అందుకే స్క్వేర్స్ నెంబర్ చెప్తున్నాం. స్క్వేర్ చాలా ఇంపార్టెంట్, అందుకే నెంబర్ ఆఫ్ టైమ్స్ వీటి గురించి డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ 52 స్క్వేర్. 52 స్క్వేర్ కూడా బేస్ వాల్యూ ఎంత, బేస్ వాల్యూ స్క్వేర్ ఎంత 2500, అంటే 50 స్క్వేర్ 2500 ప్లస్ తర్వాత 2 ఉంది. 50 కంటే 52 అనేది ఎంత ఎక్కువ, ప్లస్ 2 ఎక్కువ కాబట్టి ప్లస్ ఆఫ్ 200 చేస్తాం, నాట్ 200 చేస్తాం. తర్వాత 50 కంటే 52 ఎంత ఎక్కువ, 2 కాబట్టి 2ను ఒకసారి స్క్వేర్ చేస్తాం, ప్లస్ 4 అనేది వస్తుంది. అంతే ఎప్పుడు టోటల్గా మనం చూడండి ఇక్కడ 2700 ప్లస్ 4. సో టోటల్గా ఎంత వస్తుంది, 2704 అనేది మనకు దీనికి సంబంధించినటువంటి ఆన్సర్. సో ఎంత ఈజీగా ఉంది చూడండి, మీకు ఎక్కడ కూడా 52 రాసి మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇది నాట్ ఓన్లీ దీనికే పని కాదు, మీరు 1005గా వచ్చినాయి లేదా 1006గా ఉండింది అనుకో, అటువంటి వాటికి కూడా ఇదే మెథడ్లో చేయొచ్చు. అంటే జీరోస్ పెరుగుతాయి, మనకి ఇక్కడ సింగిల్ జీరో డబుల్ అవుతాయి, డబుల్ జీరోని 4 అవుతాయి. సో ఈ విధంగా జీరోస్ పెరుగుతాయి. సో మనకు వీడియో లెంత్ కాకూడదు కాబట్టి నేను కంటిన్యూ చేస్తున్నాను. నెక్స్ట్ చూద్దాం. ఇది అయిన తర్వాత ఈ విధంగా మీరు 51 స్క్వేర్, 52 స్క్వేర్, 53 స్క్వేర్, సో 50 స్క్వేర్, 4 స్క్వేర్ అన్నిటికి మీరు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 54 స్క్వేర్కి చేసి చూడండి. 53 మీరే రాసుకోండి, ఏం కాదు. 54 స్క్వేర్కి ఏమొస్తుంది, బేస్ వాల్యూ 2500 ప్లస్ 4 అన్నప్పుడు సో ఎంత డిఫరెన్స్ ఎక్కువ 4 కాబట్టి మనకి దీనికి 400, సో 400 అని రాసుకుంటాం. ప్లస్ ఎంత మనకు 4 అనేది డిఫరెన్స్ కాబట్టి 4 స్క్వేర్ చేస్తాం. 4 స్క్వేర్ 4 4 జార్ 16 అనేది ఇక్కడ వస్తుంది. టోటల్గా అంతే వస్తుంది మనకు 2900 ప్లస్ 16 అవుతుంది. సో 2916 అనేది మనకు ఆన్సర్ అనేది అవుతుంది. ఓకే, నేను స్క్రీన్ మీద రాస్తున్నాను కాబట్టి లెటర్స్ అటు ఇటు వస్తూ ఉంటాయి, మీరు కొంచెం చెక్ చేసుకుంటారండి, మీరు క్లారిటీగా రాసుకోండి. సో ఇక్కడ మీకు డైరెక్ట్గా నేను కంప్యూటర్ స్క్రీన్ మీదే నేను ట్యాబ్ ద్వారా రాస్తున్నాను కాబట్టి కొంచెం ప్రాబ్లం అనేది ఉంటుంది. మీకు క్లారిటీగా హ్యాండ్ రైటింగ్ అనేది బాగా మీరు రాసుకోండి. హ్యాండ్ రైటింగ్ నాకు కొంచెం అడ్జస్ట్ కాకపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ డిజిటల్ పెన్తో నేను డైరెక్ట్గా రాస్తున్నాను కాబట్టి అది కొంచెం అబ్జర్వ్ చేయండి స్టూడెంట్స్. ఓకే, సో నెక్స్ట్ ఇది
మాడ్యూల్ 2లో ఫస్ట్ పార్ట్. సో ఇప్పుడు ఎలా చేశాను నేను ఇక్కడ, సో 46 నుంచి 54 వరకు ఉన్న దాన్ని ఎలా చేయాలి మీరు ఇట్లే ప్రాక్టీస్ చేయొచ్చు. ఇప్పుడు ఏం చేయాలా, 36 నుంచి 44 వరకు ఎలా చేయాలి, అక్కడ బేస్ వాల్యూ ఎంత తీసుకుంటారు, 40 తీసుకుంటారు. సో ఆ 40ని ఏం చేయాలి, ఆ 40 స్క్వేర్ వాల్యూ ఎంత, 4 4 జార్ 16 కాబట్టి 1600 అని రాసుకుంటారు. ప్లస్ ఎంత ఎక్కువ ఉందో అది రాస్తారు. ఒకవేళ తక్కువ ఉంటే మైనస్ దాన్ని 2 జీరోస్ పెట్టి రాసుకుంటారు. ప్లస్ మళ్ళీ అడిషన్ చేసి స్క్వేర్గానే చేస్తారు. అది ఇదే మెథడ్లోనూ అది కూడా మీరు ఫాలో అయ్యి ఒకసారి టెస్ట్ చేసి చూడండి. ఇంకా నేను హోంవర్క్ ఇస్తాను, దాన్ని చూద్దాం తర్వాత. ఇంకా సో నెక్స్ట్ మెథడ్, ఈ మెథడ్లో అనాలజీ 8 నేను చెప్తున్నాను. హౌ టు ఫైండ్ స్క్వేర్ ఇన్ ద నెంబర్ అప్ టు 100. మీరు ఏ నెంబర్ అయినా సరే ఈ నేను చెప్పినటువంటి మెథడే కాకుండా ఇటువంటి మెథడ్ ద్వారా కూడా చేయొచ్చు. ఇప్పుడు చెప్పబోయే మెథడ్ ద్వారా చేయొచ్చు. అంటే ఈ ప్రీవియస్గా వీఆర్ డిస్కషన్ టోటల్లీ ఇన్ ప్రీవియస్ డైరెక్ట్ షార్ట్ కట్స్, బట్ ఇన్ దిస్ మెథడ్ వీ కెన్ డిస్కస్ సో అనదర్ విత్ ద ఫార్ములా ఆల్సో వీ కెన్ డిరైవ్ ద so square value of any value from 1 to 100. Like that we can derive any value from 1 to 1000 also. Okay, see what is the method. The first method is I am taking that the first example is 68 square. 68 square ni మీరు ఎలా చేయాలి, ఇది చేయాలంటే ఫస్ట్ మీరు a + b హోల్ స్క్వేర్ అనేది ఒక ఫార్ములా తెలియాలి. సో ఇది మీకు ఒకవేళ 6th 7th పిల్లలు అయితే ఇంకా మీకు అలవాటు తెలియకుండా ఉండొచ్చు. ఓకే, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఒకసారి చెప్తాను. a + b హోల్ స్క్వేర్, లాస్ట్లో మీకు మళ్ళీ ఫార్ములాస్ ఇస్తాను, అక్కడ చెక్ చేద్దాం. a + b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ a ఇంటూ b అనేది ఒక ఫార్ములా. ఇది ఏంది అని చెప్తాను చూడండి. a + b హోల్ స్క్వేర్ అన్నప్పుడు ఒక వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 68 ఉంది, 68 సంబంధించిన వాల్యూ నేను ఇలా ఇస్తే 6 + 8 యాడ్ చేస్తే దీన్ని స్క్వేర్ ఇట్లా కనుక్కోవచ్చు మనం ఈ బేస్లో. సో అంటే ఏ బదులు ఏమి ఇచ్చాను, 6 అని ఇచ్చాను, బి బదులు ఏమని ఇచ్చాను, 8 అని ఇచ్చాను. అలాగా మనము ఒక కాన్స్టెంట్ లెటర్కి ఒక నెంబర్ని ఇండికేట్ చేయొచ్చు. వాటిని ఇంటీజర్స్, సో ఈ కాన్స్టెంట్స్ అవి మనం పిలుస్తూ ఉంటాము. ఈ విధంగా ఇండికేట్ చేయొచ్చు. ఏ వాల్యూ ఎంతైనా తీసుకోవచ్చు. ఏ వాల్యూ 5 తీసుకొని ఏ వాల్యూ 6 అంటే అది దాని నెంబర్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. ఒక వేరియబుల్ ఇంటీజర్స్ మన డిఫరెంట్గా ఉంటాయి మ్యాథ్స్లో. అంటే ఒక నెంబర్ని మనం ఇండికేట్ చేయడానికి ఏదైనా ఒక ఇంగ్లీష్ లెటర్తో మనం యూజ్ చేస్తాం. a = 8 అంటే ఏ నెంబర్ ప్రజెంట్లీ అట్ టైం అనేది 8గా ఉంటుంది. అదే a = 9 అని తీసుకున్నాను అనుకో, అట్ టైం ఆ నెంబర్ అనేది ఏ వాల్యూ 9 అనేది ఉంటుంది. సో a = 10 అని తీసుకుంటే ఆ నెంబర్ అనేది 10 వేరియబుల్ నెంబరు 10 అనేది ఉంటుంది. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒక ఏ అనే లెటర్కి ఏ నెంబర్ అయినా అలాట్ చేయొచ్చు. ఇక్కడ ఈ ఫార్ములా కానీ తీసుకుంటే ఈ ఫార్ములాలో a + bని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది అంటే a స్క్వేర్గా మారుతుంది, ప్లస్ b స్క్వేర్గా మారుతుంది, ప్లస్ 2 ఇంటూ a ఇంటూ bగా మారుతుంది అని. ఆ బేస్లో మనం చేసినట్లయితే a స్క్వేర్ వాల్యూ ఎంత, 6 స్క్వేర్గా మారుతుంది, b స్క్వేర్ అంటే ఏంది, 8 స్క్వేర్గా మారుతుంది, ప్లస్ 2 ఇంటూ a అంటే ఎంత, 2a అంటే 6, 2 మధ్యలో ఏం పెట్టలేదంటే ఇంటూ ఉన్నట్లు లెక్క, ఇంటూ సో b వాల్యూ ఎంత, 8 అని. ఇప్పుడు మీరు టోటల్గా చేసినట్లయితే 6 6 జార్ 36 ప్లస్ 8 స్క్వేర్ జార్ 64 ప్లస్ 6 8 జార్ 48 ఇంటూ 2 48 ఇంటూ 2 96 అనేది మనకు వస్తుంది. ఓకే, సో ఈ విధంగా వచ్చిన దాన్ని మొత్తాన్ని మీరు యాడ్ చేసినట్లయితే 36 64 96 యాడ్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది. కానీ ఇది కాదు, నేను ఇక్కడ మెథడ్ మార్చి చెప్తాను. ఇది మొత్తం కలిపితే మీకు ఆన్సర్ వస్తుంది అంటే 4624 రాదు ఇక్కడ. ఓకే, నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా ఎలా చేయాలని మెథడ్ మాత్రం చెప్పాను. 6 అంటే ఈ విధంగా మనం చేయొచ్చు అని, ఈ విధంగా చేస్తే కూడా ఉంటుంది. ఇది కూడా షార్ట్ కట్ లాగే చేయాలి, డైరెక్ట్గా మన నెంబర్ సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే a + b హోల్ స్క్వేర్ వాల్యూని ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేయొచ్చు అని చెప్పాను. కానీ ఇక్కడ చేస్తే ఆన్సర్ అనేది దీన్ని 2 ఈక్వల్ అవుతాయంటే ఈక్వల్ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. ఇలా చేయకూడదు. రియల్గా అయితే డైరెక్ట్ వాల్యూని 6 + 8 అని పెట్టకూడదు, ఎందుకంటే 6 ఇంటూ 8 అది, కాబట్టి 6 + 8 అని పెట్టకూడదు. ఇప్పుడు 68 స్క్వేర్ అన్నప్పుడు 6 + 8 కాదు. ఓకే, కానీ ఆ మెథడ్ అనేది ఫాలో అయ్యి మనం షార్ట్కట్గా వాడి ఇలా చేయొచ్చు అనే ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. ఇప్పుడు చూద్దాం షార్ట్కట్గా మనం ఎలా ఫాలో అవుతాం. సో షార్ట్కట్గా మనం ఉన్నటువంటి నెంబర్స్ని మనం ఫాలో అయినట్లయితే ఇక్కడ చూడండి,
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 68 స్క్వేర్ అనేది ఇచ్చాడు. ఆ 68 స్క్వేర్ని మనం a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా బేస్లో రాయాలి. a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా బేస్లో మనం రాయాలి. కానీ ఇలా రాస్తే మన ఆన్సర్ కరెక్ట్గా రాదు. మీరు ఎలా రాయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 68 స్క్వేర్ని ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే 6 స్క్వేర్ అనేది చేయండి. 6 స్క్వేర్ అంటే ఫస్ట్ ఉన్నటువంటి దాన్ని స్క్వేర్ చేయండి. ఎంత వస్తుంది వాల్యూ? 36 వస్తుంది. ఇక్కడ రాసుకోండి. తర్వాత ఉన్నటువంటి వాల్యూ ఏది? 8 స్క్వేర్. దాని వాల్యూ ఎంత? 64. దాని పక్కనే రాసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే కింద ఈ వాల్యూని గ్యాప్ వదిలేసేసి 2ab చేయండి. ఫార్ములా ప్రకారం 2ab అని ఉంది కదా, ఫార్ములా ప్రకారం ఏం మనకు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab కాబట్టి 2ab అనేది చేయండి. 2ab అంటే 2 ఇంటూ ఏ వాల్యూ ఎంతో b వాల్యూ ఎంత. ఏ వాల్యూ 6 అనుకున్నాను, b వాల్యూ 8 అనుకున్నాను. 2 ఇంటూ 6 ఇంటూ 8, 2 ఇంటూ 6 ఇంటూ 8 అని చేస్తే మన వాల్యూ 96 అనేది వస్తుంది. ఇక్కడ ఈ వాల్యూ అనేది గ్యాప్ వదిలేయాలి, గ్యాప్ అనేది వదిలేయాలి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కలిపి అడిషన్ చేయండి. 4 వస్తుంది, 12 వస్తుంది, 10, 16 వస్తుంది, 4 వస్తుంది. ఇది ఆన్సర్. ఇది సింపుల్, కానీ ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుంది. మీరు ఇదే ఫార్ములా మెథడ్ అని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ప్రీవియస్గా నేను చెప్పినటువంటి మెథడ్స్ 68 స్క్వేర్ అని మీరు 70 దగ్గరగా ఉంది కాబట్టి మీరు ఏం చేయాలి? బేస్ వాల్యూ 70 స్క్వేర్ తీసుకొని ఆ 70 స్క్వేర్ వాల్యూని రాసి మైనస్ 68కి ఎంత డిఫరెన్స్? 200 తీసేసి ప్లస్ 2 స్క్వేర్ కానీ చేస్తే ఆన్సర్ వస్తుంది. అట్లాగానే చేయండి, లేదా ఈ మెథడ్లో కూడా మీరు ఫాలో కావచ్చు. ఓకే, సో ఈ మెథడ్ కూడా మీరు ఫాలో అవడానికి మనము దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ 68 స్క్వేర్. ఇప్పుడు 87 స్క్వేర్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. 87 స్క్వేర్ని ఎలా చేయాలి? 87 స్క్వేర్ కూడా ఇలాగే చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి 8ని స్క్వేర్ చేయండి. 8 స్క్వేర్ చూస్తే ఎంత మనకు ఆన్సర్? 64 అనేది 8 స్క్వేర్కి. 7ని స్క్వేర్ చేయండి. 7 స్క్వేర్ ఆన్సర్ చేస్తా 49 అని ఇలాగే రాసుకోండి. తర్వాత యూనిట్ ప్లేస్ నుండి ఈ నెంబర్ని ఇక్కడ వదిలేసేయండి. ఈ నెంబర్ని గ్యాప్ వదిలేసేయండి. సో గ్యాప్ వదిలేసిన తర్వాత 2ab చేయండి. 2 ఇంటూ a ఇంటూ b. ఏ వాల్యూ ఎంత? 8, b వాల్యూ 7. 7 ఇంటూ 8 చేసి ఇంటూ 2 చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 112 అనేది వస్తుంది. కానీ ఇది గ్యాప్ ఉండాలి. 9 కింద ఉన్న నెంబర్ వదిలేసి తర్వాత రాసి కింద అడిషన్ చేసేసాయి. 9 వస్తుంది, 6 వస్తుంది, 5 వస్తుంది, 7 వస్తుంది. 7569 అనేది మనకు ఆన్సర్. ఇది చూడండి ఎంత ఈజీగా ఉంది. ఇది చేయొచ్చు, కానీ ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మీరు a ప్లస్ బి హోల్ స్క్వేర్ మెథడ్ డైరెక్ట్గా అప్లై చేస్తే రాదు. a ప్లస్ బి హోల్ స్క్వేర్ మెథడ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab కాబట్టి దాన్ని a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ పైన రాసేసి అడిషన్ సపరేషన్ ఏమీ గుర్తులు పెట్టకుండా తర్వాత 2ab అనేది కాబట్టి 2 ఇంటూ a వాల్యూ b వాల్యూ రాస్తే ఇది మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా 36 స్క్వేర్ మనం చూసినట్లయితే 36 స్క్వేర్ కానీ చేస్తే సేమ్ ఇంకా దాన్ని ఎలా మనం 36 స్క్వేర్ చేస్తామని చూద్దాం. సేమ్ ఓకే, రెగ్యులర్గా ఉన్నటువంటి a ప్లస్ బి హోల్ స్క్వేర్ మెథడ్ని ఫాలో కావద్దు. దీంట్లో మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు. 36 స్క్వేర్ సేమ్ 36 స్క్వేర్కి ఇలాగే మెథడ్లో చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి 3ని తర్వాత ఉన్న 6ని స్క్వేర్ చేసుకొని పక్కన రాసుకోవాలి. 3 3s are 0 9. ఓకే, 0 కూడా పెట్టుకోవాలి ఎందుకంటే 4 నెంబర్స్ వస్తాయి కాబట్టి. తర్వాత 6 6s are 36 పక్కన రాసుకున్నాను. దాని తర్వాత ఇక్కడ యూనిట్ ప్లేస్లో నెంబర్ని వదిలేసాయి. ఇంటూ అంటే అదే మల్టిప్లికేషన్ కాదు, వదిలేసాయి అని అర్థం, వదిలేసాయి. తర్వాత 2 ఇంటూ ఏబి, 2ab వాల్యూ అంటే 2 ఇంటూ ఏ వాల్యూ 3 తీసుకున్నాను, ఇంటూ బి వాల్యూ 6 తీసుకున్నాను. సో ఇది మీరు ఎట్లన్నా మల్టిప్లై చేయదు, అంత మల్టిప్లికేషన్ కాబట్టి బోర్డమాస్ రూల్ ఫాలో కావాలా, మీరు ఎలా చేసినా సరిపోతుంది. 6 2s are 12, 12 3s are మనకి ఎంతైతే వస్తుందో అది 96. ఇట్లా పక్కన రాసుకోండి. సో ఇప్పుడు మనం అడిషన్ చేయాలి. ఇక్కడ 6 అలాగే వస్తుంది, 3 ఒక 6 9 9 9 18 1896 అనేది మనకు ఆన్సర్. ఓకే, 1896 అనేది మనకు ఆన్సర్. సో ఈ విధంగా మీరు ఎటువంటి నెంబర్ అయినా సరే మీరు డైరెక్ట్గా ఫ్రమ్ 1 to 100 వరకు మీరు ఈజీగా చేయొచ్చు. ఓకే,
ఒకవేళ మీరు 1 to 100 కాకుండా అడిషనల్గా ఉంటే ఇంకొంచెం కష్టం అవుతుంది. మీరు వేరే మెథడ్ కూడా ఫాలో కావచ్చు. మీరు ఏ మెథడ్ అన్నా ఫాలో కండి, ఫాస్ట్గా మాత్రం చేయాలి. ఇప్పుడు మీ హోంవర్క్ రాసుకోండి. ఇక్కడ ట్రైవల్ సేఫ్ 39 స్క్వేర్ వాల్యూ ఎంత. సో ఇది మీరు ఏ మెథడ్లో చేయండి, కానీ రెగ్యులర్ మెథడ్ చేయొద్దు. ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి 39 రాసి 9 9 జార్ 9 3 జార్ అలా మీరు చేసి రెగ్యులర్ మెథడ్ ఫాలో కావద్దండి. ఈ మెథడ్ ట్రై చేయండి, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. తర్వాత 62 స్క్వేర్, తర్వాత 75 స్క్వేర్, తర్వాత 92 స్క్వేర్, తర్వాత 96 స్క్వేర్, సో తర్వాత 69 స్క్వేర్, తర్వాత 108 స్క్వేర్, తర్వాత 504 స్క్వేర్, 202 స్క్వేర్. మీరు ఏ మెథడ్లో అయినా సరే ఫాలో అయ్యి ఓకే మీరు దీన్ని సాల్వేషన్ అనేది చేయొచ్చు. ఓకే, సో ట్రై చేయండి. డౌట్ ఉంటే సో గ్రూప్లో కానీ కామెంట్స్ ఏమైనా పెట్టండి, లేదా గ్రూప్లో ఉన్నట్టు ఆల్రెడీ మీ గ్రూప్ ఉంటుంది కాబట్టి ఆ గ్రూప్లో నాకు మెసేజ్ పెట్టండి, ఐ కెన్ సాల్వ్ దట్. ఓకే, లేదా మీరు కింద నా కామెంట్ సెక్షన్లో యూట్యూబ్లోనే మీరు డైరెక్ట్ మీరు కామెంట్ చేసినట్లయితే కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది స్టూడెంట్స్. నెక్స్ట్ ఇది మనకి థర్డ్ వన్. నెక్స్ట్ ఇంకా అనాలజీ 9 చూద్దాం. అనాలజీ 9లో ఇది కూడా సేమ్ అదే బేస్లోనే. ఇక్కడ నేను 1000 దగ్గరగా, అంటే ఇక్కడ 100 దగ్గరగా 100 పైన ఎలా చేయాలి అనేది కూడా చెప్పాను. ఇది మీకు ఆల్రెడీ నేను హోంవర్క్ కూడా ప్రీవియస్లీ ఇచ్చాను. ఇక్కడ మీ సాల్వ్ కంప్లీట్ అవుతుంది, చెక్ చేద్దాం ఒకసారి. సో ఫస్ట్ వన్ ఈజ్ 96 స్క్వేర్. సేమ్ మెథడే, ప్రీవియస్ మెథడే, వేరియేషన్ ఏం లేదు. అంటే బేస్ అనేది 100గా ఉంటే ఏమవుతుందని. సో బేస్ 100గా తీసుకుంటే 100 స్క్వేర్ నథింగ్ బట్ ఎన్ని జీరోస్ ఉంటే అన్ని జీరో డబుల్ అవుతాయి. ఓకే, 100కి 2 జీరోస్ ఉంటాయి కాబట్టి డబుల్ అంటే మనకి 4 జీరోస్గా వస్తాయి. 1 అనేది కామన్గా వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, 100 స్క్వేర్ నథింగ్ బట్ 10,000, నథింగ్ బట్ 10,000. తర్వాత ఇది బేస్ వాల్యూ కంటే కింద ఉంది కదా, బేస్ వాల్యూ కంటే ఈ వాల్యూ కింద ఉంది కాబట్టి ఎంత కింద ఉంది, ఎంత వాల్యూస్ కింద ఉంది, 4. సో 4 కాబట్టి మీరు ఏం చేయాలా, ఆ 4ని ఇక్కడ మనం మైనస్ అనేది చేసుకోవాలి. సో 400 అనేది మైనస్ చేసుకోవాలి. మైనస్ ఇప్పుడు ఉన్నటువంటి ఎంతైతే నెంబర్ ఉందో అంత నెంబర్ని మైనస్ చేయాలి. అప్పుడు ఎంత వస్తుంది మనకు, -400 ప్లస్ టోటల్గా ఉన్నటువంటి వాల్యూ ఇది ఎంత మనకు మైనస్ ఉంది, 4 కాబట్టి దీన్ని 4 స్క్వేర్ చేయాలి. ఓకే, దీన్ని 4 స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది మనకు, 16 అనేది వస్తుంది. ఇక్కడ ఏదో రాంగ్ ఉంది, మీరు చెక్ చేసుకోండి. క్వశ్చన్లో ఇక్కడ ఉన్నటువంటి 800 ఇచ్చాడు, ఇక్కడ మీరు డబుల్ చేయాలి, డబుల్ అనేది ఇచ్చాడు కాబట్టి ఇది కొంచెం రాంగ్ అనేది అనిపిస్తుంది. ఇక్కడ రాంగ్ దేనికి అనిపిస్తూ ఉంది, ఇక్కడ చూడండి ఎందుకు అనిపిస్తూ ఉందంటే ప్రీవియస్ మెథడ్లో ఉన్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ ప్రీవియస్ మెథడ్లో మామూలుగా మనం ఏం చేసాము, ఉన్నటువంటి నెంబరు ఎంతైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ వన్ చూద్దాం, థర్డ్ వన్ చూద్దాం. ఇందులో సెకండ్ వన్ ఓకే, ఇందులో ఉన్నటువంటి ఇక్కడ చూడండి 2500 -400, ఇక్కడ గ్యాప్ని 400 తీసుకున్నాను, ప్లస్ 4 స్క్వేర్ తీసుకున్నాను. కానీ ఇక్కడ ఏమైంది చూడండి, ఇక్కడ 400 రావడం లేదు. దేంట్లో ఇప్పుడు నేను చేయబోయే 100 దగ్గర ఉన్నట్టు దాంట్లో మాత్రము మీకు వస్తున్నటువంటి నెంబర్ ఎంత అంటే మీకు 800 వస్తూ ఉంది. ఇది కరెక్టే. మీకు 50 దగ్గరగా ఉన్నప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి 400 రావాలి. కానీ 100 దగ్గర ఉన్నప్పుడు 800 రావాలి. డబుల్ చేయాలి, డబుల్ చేసి 2 జీరోలు పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అదే దానికి దీనికి డిఫరెన్స్. సో ఇప్పుడు ఏం చేయాలి, 96 స్క్వేర్కి సో 10,000 -800 అనేది తీసుకున్నాను. మళ్ళీ ఒకసారి చూద్దాం మీకు క్లియర్ అవ్వడానికి. ఇది మళ్ళీ ఎందుకు నేను తప్పు వేశానంటే మీకు క్లియర్ అవ్వడానికి. చూడండి మళ్ళీ ఒకసారి. సో 96 స్క్వేర్కి చేయాలంటే ఫస్ట్ మీరు 96 స్క్వేర్కి బేస్ వాల్యూ ఎంత తీసుకోవాలా, 10 స్క్వేర్. 10 స్క్వేర్ వాల్యూ ఎంత, 96 స్క్వేర్ అన్నప్పుడు బేస్ వాల్యూ మనకు 10 స్క్వేర్ కాబట్టి సో 10,000 అనేది మీరు యాడ్ చేస్తారు. తర్వాత మనము బేస్ వాల్యూ కంటే 96 అనేది ఎంత తక్కువగా ఉంది కాబట్టి, ఎంత తక్కువ ఉంది, 4 అంత తక్కువగా ఉంది కాబట్టి మైనస్ ఎంత ఎంత తక్కువ ఉంది, 100 నుంచి మనకు 96 చేస్తే 4 అనేది తక్కువగా ఉంది. 4కి మనకి 2 జీరోస్ అనేది పెట్టుకుంటాం మామూలుగా ఎప్పుడు 50 దగ్గర ఉన్నప్పుడు. ఇక్కడ 50ని దాటింది అంటే 100 దగ్గరగా ఉంది. ఇక్కడ మాత్రం డబుల్ చేయాలి అంటే ఇంటూ 2 చేసి చేయాలి అంటే 800 వస్తుంది. మనం 800తో తీయాలి,
గుర్తుపెట్టుకోండి. నాట్ 400. 50 దగ్గర ఉన్నప్పుడే 50 దగ్గర బేస్ తీసుకున్నప్పుడు మాత్రమే మీకు ఆడ కింద దాని కింద వాల్యూస్ మీరు బేస్ వాల్యూ 35 కానీ లేదా 40 కానీ లేదా ఇంకా దాని కింద ఉన్నటువంటి వాటి నెంబర్కి అంతా మీరు ఏం చేయాలా, ఆడున్నటువంటి 15కి డైరెక్ట్గా ఉన్నటువంటి నెంబర్ ఎంతైతే మైనస్ చేసి ఆ మైనస్ 2 జీరోలు పెట్టేసి ఆడ మైనస్ చేస్తాం. దీనికి ఎలా కాదు, ఇక్కడ డబుల్ ఇంటూ చేసి 2 చేసి చేయాలా. తర్వాత ఎంత మనకు తక్కువగా ఉండేది ఇక్కడ 4 కాబట్టి 4ని ఒకసారి స్క్వేర్ చేయాలి. 4 స్క్వేర్ అంటే 16 అనేది వస్తుంది. అంటే రోల్కి ఎంత వస్తుంది, సో తర్వాత 4 స్క్వేర్. సో టోటల్గా ఏమిది మనకు, సో 10,000 మైనస్ 800 ప్లస్ 16 అనేది వచ్చింది. ఇది మొత్తం మీరు యాడ్ చేస్తే 9216 అనేది మనకు ఆన్సర్. 9216 అనేది మనకి దానికి సంబంధించినటువంటి ఆన్సర్. ఓకే, సో ఇది స్టూడెంట్స్, ఈ విధంగా మనం ఆన్సర్ని కూడా రిట్రైవ్ అనేది చేసుకోవచ్చు. సో ఆన్సర్ అనేది రిట్రైవ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, 921. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి చెక్ చేద్దాం, మళ్ళీ మీకు ఐడియా వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లంలో 97 స్క్వేర్ ఎంత అంటున్నాడు. 97 స్క్వేర్ కూడా ఇదే బేస్లోనే చేయాలి. బేస్ వాల్యూ ఎంత, 100 కాబట్టి 100 స్క్వేర్ అంటే మనకు 10,000 అనేది వస్తుంది. మైనస్ 100 కంటే 97 ఎంత డిఫరెన్స్, 300 కాబట్టి 3ని డబుల్ చేయాలి. 3 డబుల్ చేయాలంటే మనకు 600 అవుతుంది. 600 తర్వాత ఎంత డిఫరెన్స్ ఉందో ఆ డిఫరెన్స్ని స్క్వేర్ చేయాలి. 100కి 97 ఎంత డిఫరెన్స్ ఉంది, 3 కాబట్టి 3ని స్క్వేర్ చేయాలి. 3ని స్క్వేర్ చేస్తే 09, డైరెక్ట్ 9 2 ఒకటే 09. టోటల్గా మనం యాడ్ చేస్తే 10,000 నుంచి 600 పోయినప్పుడు మనకి ఎంతైతే వస్తుందో, ఓకే 9,400గా వస్తుంది ప్లస్ 09. టోటల్ వాల్యూ మనకు 9409 అనేది మనకు వచ్చే ఆన్సర్. ఓకే, ఇది మీరు ఒకవేళ 100 కంటే కింద ఉన్నప్పుడు. ఇప్పుడు 100 కంటే పెరిగితే ఎలాగనే చూద్దాం. పెరిగితే అంటే ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈజ్ when the value is above the 100. What is the value? 101 square. 101 square is above the 100, base above the base value. Base value is here, base value square nothing but here 10,000 ప్లస్ ఇప్పుడు యాడ్ చేయాలి. 1 ఉంది కదా ఇక్కడ, ఎక్స్ట్రా ఎంత ఉంది, 1 ఉంది. 1 అంటే 2 జీరోలు పెట్టేసి యాడ్ చేయాలి మామూలుగా. మళ్ళీ ఇక్కడ ఏం చేయాలా, దీన్ని ఇంటూ 2 చేస్తాం, అప్పుడు 200 అవుతుంది. ఓకే, ప్లస్ ఎంత ఎక్కువ ఉంది, 1 స్క్వేర్ కాబట్టి 1 స్క్వేర్ని యాడ్ చేస్తే 1 స్క్వేర్ అనేది వస్తుంది. టోటల్గా మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే 10,201 అనేది మనకు ఆన్సర్. 10,201. సో 10,201. ఇంకా మీరు ఒకవేళ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సో మీరు మెల్లగా రాసుకోండి, నో ప్రాబ్లం. నేను ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు 105 సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 104. 5 అయితే మీరు ఈజీగా చేయొచ్చు, దానికి వేరే మెథడ్ ఉంది కదా, అది దాంతో చేయండి. 104 స్క్వేర్. 10 స్క్వేర్ అంటే బేస్ వాల్యూ ఎంత ఉంది మనకు, బేస్ వాల్యూ స్క్వేర్ చేయాలి. బేస్ వాల్యూ స్క్వేర్ అంటే మనకు 10,000, అంటే 100 స్క్వేర్ అంటే 10,000 ప్లస్ ఇప్పుడు అడిషన్ చేయాలి, సపరేట్ చేయకూడదు. ఎంత ఎక్కువ ఉంది, 4 ఎంత ఎక్కువ ఉంది కాబట్టి 4ని 2 టైమ్స్ చేస్తే 4ను మనం ఏం చేయాలి, 200 2 టైమ్స్ అంటే ఇక్కడ ఏమవుతుంది 800 అవుతుంది. ఇంటూ కాదు, 4 అనేది 2 టైమ్స్ చేయాలి. 4 అనేది 2 టైమ్స్ చేయాలి. 4ని 2 టైమ్స్ చేస్తే మన టోటల్గా 800 వస్తుంది. తర్వాత 4ని స్క్వేర్ చేయాలి. 4ని స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది 16 అనేది వస్తుంది. సో 10,000 ప్లస్ 816. సో 10,816 అనేది మనకు దీనికి సంబంధించినటువంటి ఆన్సర్. ఇంకా మీకు 5 స్క్వేర్ చేయొచ్చు. 5 స్క్వేర్ కూడా ఇదే మెథడ్ ఫాలో కావచ్చు, లేదా మీకు ఆల్రెడీ 5 స్క్వేర్కి నేను వేరే మెథడ్ చెప్పాను, దాన్ని కూడా మీరు ఫాలో కావచ్చు. సో 105 హోల్ స్క్వేర్ని చూద్దాం ఎలా చేయాలో. సేమ్ బేస్ వాల్యూ, ఇది కూడా ఇదే మెథడ్ కూడా ఫాలో కావచ్చు, ఏం కాదు. ప్లస్ 5ని డబుల్ చేస్తే మనకేమవుతుంది 10 అవుతుంది. 10కి 2 జీరోస్ యాడ్ చేయండి, అప్పుడు ఏమవుతుందంటే 1000 అవుతుంది. ప్లస్ 5 స్క్వేర్ అంటే 25 అనేది వస్తుంది. టోటల్గా మీరు చూస్తే 10, సో
1 నాట్ 0 11025 అనేది దీనికి సంబంధించిన ఆన్సర్. ఇది మీరు చేసి చెప్పాల్సిన అవసరం లేదు, చూస్తానంటే ఆన్సర్ చెప్పే విధంగా మీరు చేయొచ్చు, మనసులోనే చెప్పచ్చు. 105 హోల్ స్క్వేర్ అంటే 10,000 ఒకసారి వస్తుంది, ప్లస్ అడిషన్ 5 అనేది మీరు కంట్లో జస్ట్ అనలైజ్ చేస్తే మీరు చెప్పచ్చు అనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ఆన్సర్, రైట్. ఈ విధంగా మీరు నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అనేది మీరు ఎన్నైనా సరే మీరు చేసుకుంటా రావచ్చు. మీరు కొంచెం చెక్ చేసుకుంటారా అండి. ఇప్పుడు దీంట్లో మీకు తెలిసింది ఏమో ఒకసారి చెక్ చేయండి. ఇఫ్ ద నెంబర్ ఎండ్స్ విత్ 0 లేదా 2 zeros, ద స్క్వేర్స్ ఎండ్స్ విత్ 2 zeros ఆర్ 4 zeros. అంటే ఇక్కడ ఒక నెంబర్ అనేది 0తో ఎండ్ అయితే ద ఆన్సర్ మేబీ ఇట్ విల్ కమ్ 2 zeros. In the squares only I am discussing about that. The squares ending with 2 zeros, the answer may be in 4 zeros. If the number ends with 5, it is very easy to find squares. So for example, number ends with 5, we can easily find 15 square nothing but how to find 5 units place. We have find 25 into 1 into 2, that's 225 is the 15 square. Directly we can say. For example, 25 square, what is the answer? 25 square, see that also 25 square, so value of 5 square is equal to 25. Here unit place we have 25, 5 square is well 25. 2 after what is successive number of 2 3 3 2 3 is 6, 625 is the answer. For example, 325 we can directly consider it with 625, and we are using one type of formula, that is a 3 into 4 into 12 to 625, like that we can easily multiply when the number is in squares. అది మీరు కొంచెం చూసుకుంటా రాండి. ప్రీవియస్లో నేను అది డిస్కస్ పూర్తిగా చేశాను. If the numbers end with 25 and 75, the squares end with 625 and digits and easily can be obtained. Numbers అనేటివి రైట్ హ్యాండ్ సైడ్ అంటే యూనిట్ ప్లేస్లో 10 ప్లేస్లో 25 కానీ యూనిట్ ప్లేస్ 25 అంటే యూనిట్ ప్లేస్ వస్తుంది, 10 ప్లేస్ వస్తుంది, ఈ 25 కాబట్టి నెక్స్ట్ 75 అంటే యూనిట్ ప్లేస్లో 10 ప్లేస్లో 75 కాబట్టి ఇలాగని ఎండ్ అయితే అప్పుడు అది 625 అనేది ఖచ్చితంగా ఆన్సర్లో ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా అన్నటువంటి నెంబర్లో 35 స్క్వేర్ కానీ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా 35 స్క్వేర్, ఇప్పుడు 625 స్క్వేర్ అనుకున్నాం అనుకో, దీంట్లో ఆన్సర్లో మన 25 ఉంది కాబట్టి ఇక్కడ 625 ఉంటుంది, ఇక్కడ మిగతాది మనకు దీన్ని మనం సాల్వ్ చేస్తే మిగతా ఆన్సర్ అనేది వస్తుంది. అవునా? అంటే ప్రతి ఆన్సర్లో కంపల్సరీగా మనకు వాల్యూ అనేది 625 అనేది ఉంటుంది. ఇప్పుడు 25తో కానీ 75తో కానీ ఎండ్ అయితే, 75తో ఎండ్ అయినా కూడా సేమ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. 75 స్క్వేర్ 175 స్క్వేర్లో కూడా మనకి ఆన్సర్లో ఏముంటుందంటే 625 ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి ఈజీగా. ఓకే, వీ కెన్ ఫైండ్ స్క్వేర్ ఆఫ్ ఎనీ నెంబర్ బై సింప్లీ యూజింగ్ a+b మెథడ్. ఏ నెంబర్ అయినా సరే మనం a+b హోల్ స్క్వేర్ మెథడ్ అనేది నేను అక్కడ చెప్పాను కదా, అంటే డైరెక్ట్గా అప్లై చేయకూడదు. ఆ మెథడ్ ఎలా చేయాలో చెప్పాను కదా, ఆ మెథడ్లో చేయొచ్చు. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు గ్రాస్ స్క్వేర్ ఫ్రమ్ 41 to 59 and 91 to 109. మీరు స్క్వేర్స్ని 41 నుంచి 59 వరకు, అదేవిధంగా 91 నుంచి 191 వరకు నేను చెప్పినటువంటి మెథడ్, అంటే 51 వరకు వచ్చినప్పుడు మధ్యలో ఉన్నటువంటి మెథడ్ని డబుల్ చేయకుండానే అలాగే మైనస్ చేస్తాం, 0 పెట్టుకొని మైనస్ చేస్తాం. అదే సో మీరు 100 దగ్గరగా ఉన్నప్పుడు దాన్ని డబుల్ చేయాలి, మధ్యలో మైనస్ సబ్ట్రాక్ట్ చేసే మెథడ్ కానీ అడిషన్ చేసే నెంబర్ కానీ దాన్ని ఏం చేయాలా, డబుల్ అనేది చేయాల్సి వస్తుంది. వీ కెన్ ఈజీలీ ఫైండ్ స్క్వేర్ ఆఫ్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఎండింగ్ విత్ 1/4 1/2 3/4. సో వీటికి కూడా మన స్క్వేర్స్ అనేది ఈజీ. 1/4 వాల్యూ ఎంత, 1/4 వాల్యూ మీకు తెలిసిందే, 1/4 అంటే 0.25 అని. ఓకే, అంటే ఒక బాక్స్ లాగా తీసుకుంటే ఒక బాక్స్లో 4 పార్ట్స్గా చేస్తే ఆ పార్ట్ వాల్యూ, ఒక పార్ట్ వాల్యూ ఎంత అన్నప్పుడు సో 0.25 అని రాస్తాం. 1/2 అంటే ఒక బాక్స్ని 2గా డివైడ్ చేస్తే హాఫ్గా వస్తుంది, దాని వాల్యూ అంటే 0.50. ఇదే మనం ఆల్రెడీ చెప్తూ ఉంటాం. సో హాఫ్ 50 పైస్ అని పిలుస్తుంటాం. 55 ప్లస్ 55 పైస్, 50 పైస్ ప్లస్ 55 పైస్, వీ గా టోటల్లీ 1 రూపీ, లైక్ దట్ ఇలా మనం చేయొచ్చు. ఇంకా 3/4 అన్నప్పుడు దాని వాల్యూ వచ్చి 0.75 అని, ముక్కాలు అని పిలుస్తుంటాం తెలుగులో. అంటే ఇక్కడ 4 పార్ట్స్గా తీసుకొని అది 3 పార్ట్స్ కంప్లీట్ చేయి, ఒక పార్ట్ ఎంటీగా ఉంది, అటువంటి పార్ట్లో 0.75 అని పిలుస్తాం. ఇవి so I think today's class we will discuss next class. So this video also, next class video also same time I am publishing here, so please watch that. We totally be discussing squares. So this is the video. If you are not subscribed my channel, definitely you have to subscribe. Go to video, please try for me. So go video section and YouTube, click that link, directly go to the video link. In the you have subscribe button, you have to subscribe. And also so just
give one thumb to me, that means a like to me, then only the video will be, the growth will be possible. So thank you very much. I am discussing anything very neatly. If you can't understand, directly message me in the groups or WhatsApp. I have in link below WhatsApp group and same Telegram group, and also Instagram, everything also is there. If you like that, definitely give a small thumb and subscribe my channel. Thank you students.